అమెరికా, ఇరాన్ శాంతియుతంగా దాడులు చేసుకుంటా ఉన్నాయి. శాంతియుతంగా దాడులు చేసుకోవటం ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు, సీజ్ ఫైర్ కొనసాగుతుందని. ఇరాన్ సుప్రీమో ప్రకటన చేశారు, సీజ్ ఫైర్ కొనసాగుతూ ఉందని. కానీ హార్ముజ్ జలసంధిలో భీకర దాడులకు పాల్పడుతున్నారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా విడిపించేందుకు అమెరికా సైన్యం శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అడ్డుకునేందుకు ఇరాన్ సైన్యం కూడా దాడులకు తెగబడతా ఉంది. దీంతో సమాజానికి, ప్రపంచానికి తెలియని యుద్ధం అక్కడ జరుగుతూ ఉంది. అందుకే దీన్ని శాంతియుతంగా యుద్ధం అని చెప్పవచ్చు. సీజ్ ఫైర్ విషయంలో రెండు దేశాలు కట్టుబడి ఉన్నా యుద్ధం చేసుకోవడానికి మాత్రం వెనకాడడం లేదు. హార్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించిన చమురు నౌకల్ని ఇరాన్ అడ్డుకుంది. స్పీడ్ బోట్లతో దాడులు చేశారు, డ్రోన్లతో దాడులు చేశారు. దాన్ని అడ్డుకునేందుకు అమెరికా నేవీ శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా విడిపించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్లో 3,000 మంది పైగా సైనికులు చనిపోయారు. ఇక అమెరికాతో నేరుగా యుద్ధం చేసే పరిస్థితి ఇరాన్కు లేకపోయినా అక్కడ హార్ముజ్ జలసంధిలో సుదీర్ఘ కాలం పాటు ఈ యొక్క ఉద్రిక్తతలు కొనసాగించాలి అనే ఉద్దేశంతో ఇరాన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పటికే ఒక సమయంలో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $144 ఎగబాకి తాజాగా కొంతవరకు దిగొచ్చింది, $100 దిగొచ్చింది. హార్ముజ్ జలసంధి కనుక ఫ్రీ అయిపోతే, ఓపెన్ అయితే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $70 దిగొచ్చే అవకాశం ఉంది. మరలా ఈ గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో $70 దిగి వస్తే వారి లాభాలు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అక్కడ ఉద్రిక్తతలు కొనసాగిస్తూ క్రూడ్ ఆయిల్ ధరలు దిగి రాకుండా కావాలనే కుట్ర చేస్తున్నారు అనే ఆలోచన కూడా ఉంది. కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ కూడా పెద్ద ఎత్తున ఆయిల్ ఎగుమతుల ద్వారా ప్రతి వారం 40,000 కోట్ల రూపాయల ఆర్జన చేస్తూ ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోతే వారికి కూడా నష్టమే. అందువల్ల హార్ముజ్ జలసంధి మీద పట్టు సాధించేందుకు ఒకవైపు అమెరికా, మరొక వైపు ఇరాన్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే అమెరికా ముందు 14 అంశాలతో కూడిన సింగిల్ పేజీ నిబంధనల్ని అమెరికా ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇరాన్. అయితే ఆ నిబంధనలు ఒక పేజీ కన్నా ఎక్కువే ఉన్నాయి అని ట్రంప్ కూడా ప్రకటన జారీ చేశారు. అణ్వస్త్రాలకు సంబంధించి కానీ, యురేనియం శుద్ధికి సంబంధించి కానీ, ఈ మా జాతీయ సంపద, మేము దీన్ని వదులుకోమని ఇరాన్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటన చేస్తున్నాను. కానీ అమెరికా మాత్రం ఇరాన్ దిగివస్తే తప్ప, ఇరాన్ వద్ద ఉన్నటువంటి 400 కేజీల యురేనియాన్ని మాకు స్వాధీనం చేస్తే తప్ప మేము యుద్ధాన్ని పూర్తిగా విరమించే అవకాశం లేదు. ఈ యుద్ధాన్ని ఇప్పుడు కనుక క్లోజ్ చేస్తే రాబోయే 3 సంవత్సరాల్లో మరొకసారి దాడి చేయాల్సిన అవసరం వస్తుంది. అందువల్ల ఇరాన్లో పూర్తిగా ప్రపంచ అణ్వాయుధ నియంత్రణ సంస్థ అక్కడ పర్యటించి ఇరాన్లో ఎలాంటి యురేనియం లేదు, అణుబాంబులు లేవు అని ధృవీకరిస్తే తప్ప ఈ యుద్ధానికి ముగింపు లభించే అవకాశం కనిపించడం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా హార్ముజ్ జలసంధి ఫ్రీ ఓపెన్ అయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నా అందులో నిజం లేదు అనేది కూడా ఇంటర్నేషనల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గడిచిన 2 నెలల కాలంలో హార్ముజ్ జలసంధి నుంచి భారతదేశానికి అక్కడ ఇరుక్కుపోయిన షిప్పులు కొన్ని మాత్రమే వచ్చాయి. ఆ ప్రాంతం నుంచి ఆయిల్ దిగుమతులు కూడా భారత్ నిలిపివేసింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి మీద ఆధారపడితే భారత్లో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ఏ విధంగా ఎగబాకిందో అందరికీ అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా హార్ముజ్ జలసంధి నుంచి వ్యాపారం చేయడం సాధ్యం కాదు. అక్కడ ఉద్రిక్తత పూర్తిగా తగ్గి అమెరికా, ఇరాన్ ఒక ప్రకటన చేస్తే తప్ప హార్ముజ్ జలసంధి ఓపెన్ అయ్యే అవకాశం లేదు. మరి ఆ 2 దేశాలు ఒక సంయుక్త ప్రకటన చేసి సీజ్ ఫైర్కి కట్టుబడి ఉంటాయా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హార్ముజ్ జలసంధిలో రాబోయే 2-3 రోజులు ఏం జరగబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.